అలాంటిది ఏవం అభ్యర్చతు జపేదు సూక్తం వై పురుషంతతః తేనైవ జయం జుహుయాత్ ఆద్యం. అప్పుడు నీకు చేతనైతే హోమం చెయ్యి. యత్ ఇచ్చేత్ శాశ్వతం పదం. నీకు బాగా ఫలితం రావాలన్నావు, ఈ హోమం చెయ్యి. హోమం చెయ్యడానికి అర్హత ఉంటే చెయ్యి, లేదనుకో ఇబ్బంది ఏం లేదు, హాయిగా పురుష సూక్తం చదువుకో. వీలైతే ఒక్కసారి నారద పురాణం చూడండి. దాంట్లో ఒక తమాషా స్తోత్రం ఉంది. ఆ స్తోత్రంలో నడకంతా ఒకటే ఉంటుంది. చివరి 3 పదాలు 4 పదాలు సూక్తంలో ఉన్న పదాలు వస్తాయి. అంటే వేదవాక్యములే ఆ సూక్తంలోకి మారిపోయాయి అన్నమాట. ఇలా ఇన్ని మార్గాలు చూపించారు మన వాళ్ళు మన కోసం అని చెప్పి. అంటే సర్వదేవతా స్వరూపాలకి మూలకందమైన విరాట్ స్వరూపాన్ని పురుష సూక్తం చెప్తోందయ్యా. పురుష సూక్తం అనగానే ఇదేదో శ్రీమన్నారాయణుడు విష్ణువనే కాదు, అల్లా చెప్పినా నీ కంటికి కనిపిస్తున్న సకల ప్రపంచమునకు మూలం ఎక్కడుందో ఆ మూలాన్ని సూచిస్తోంది. ఇలాంటి పురుష సూక్తాన్ని కూడా పట్టుకుని ఆధునికులైన వాళ్ళు తమకి తోచిన వ్యాఖ్యానం చేస్తూ ఇలాంటి వ్యవస్థ కలిగించారండి, ఇది ఏం ఉపయోగిస్తుంది, ఇది నిజమవుతుందా, ఉందా సూక్తం ముందు చెప్పుకుంటాం అని కాదక్కడ. దురదృష్టం ఏమిటంటే విశ్వాసం లేనప్పుడు వెంకటేశ్వర సుప్రభాతం అంత అద్భుతంగా ఉంటే దాంట్లో కూడా ఏవో పదాలు పట్టుకున్నారు పాప. మరి నువ్వు ఎవరినైతే గౌరవిస్తావో, ఏ తెలుగు కవులనైతే గౌరవిస్తూ ఆ తెలుగు ఎమ్మెల్యే పాస్ అవుతున్నావో, ఆ తెలుగు కవుల పద్యాల్లో కూడా అంతకంటే భయంకరం ఉంటే అవే నువ్వు చెప్పు బతుకుతున్నావే, గమనించవే. అంచేత ఎక్కడా కూడా పెద్దలైన వాళ్ళు వృధాగా ఒక్క పదాన్ని ప్రయోగించరు. వేదములో ఉన్నది ఒక్క అక్షరం వృధా ఎప్పుడూ కాదు, అది తెలుసుకోగలిగి ఉండాలి. సాయనాచార్యుల వారే వ్యాఖ్యానం చెప్తూ, నేను ఇంత వ్యాఖ్యానం చేసినా కొన్ని పదములు వ్యాఖ్యానించి ఉండకపోవచ్చును. కారణం ఏమిటి? ఇప్పుడున్నటువంటి ప్రజ్ఞానంతో వాటికి సరైన మూలం దొరకలేదు కనుక. కానీ ఆ పదములు లేవని అనకు, ఎప్పుడో ఏదో కాలంలో ఎవరో ఒకరు ప్రయోగించి ఉంటారు, ప్రయోగిస్తారు. సాయనాచార్యుల వారు అన్నమాట ఇది. అందుకని ఇక్కడ విష్ణు శృతి లోపల పురుష సూక్తానికి ఇంత గొప్పతనం ఇచ్చారు. అంటే తమ తమ సాంప్రదాయాలకు అనుగుణంగా నీవు వ్యాఖ్యానము చెయ్యి, అభ్యంతరం లేదు. కానీ వ్యాఖ్యానం చేసేటప్పుడు మూలఛేదనం చెయ్యవద్దు. ఇంతకుముందే చెప్పుకున్నాం కదా, ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవ మామకాహ పాండవా సేవ కిమకుర్వత. దాంట్లో కురుకురు అని 2 సార్లు వచ్చిండు పాపం. అందుకని చెప్పి క్షేత్రే ధర్మం కురుకురు ఇలా విడగొట్టేసి మార్చేసినట్టయితే ఆ భగవద్గీత మర్యాద ఏముంటుందండి? అలాగే ఏ శ్లోకం తీసుకున్నా లేదు, మూలఛేదనం జరగకుండా చెప్పండి. ఇది పురుష సూక్తంలో ప్రత్యేకించి మహర్షులు, స్మృతికారులు, పెద్దలు అందించినది, అలాగే వ్యాఖ్యాతలు అందించినది. ఇది పురుష సూక్తము యొక్క గొప్పతనము, దానికి సంబంధించిన ఆముఖము. ఇంత జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఒక్కొక్క సూక్తం చదువుతుంటే ఒక్కొక్క పదము అర్థం తెలుసుకున్నప్పుడు మనసు పులకిస్తుంది. మన ప్రాచీనులు ఎంత గొప్పవాళ్ళు, ఎంత దయతో మనకు అందించారు. ఇలాంటి శాస్త్రాన్ని మనం ఎంతవరకు అందుకోగలుగుతున్నాము? మొట్టమొదటి సూక్తం ఏమిటి? సహస్రశీర్షా పురుష సహస్రాక్ష సహస్రపాత్ సభూమిన్ విశ్వతో వృత్వా అద్యతిష్టదశాంగుళం. ఇది అనగానే సాధారణమైన సంస్కృతం రాగానే ముందు మనకి శాస్త్రం తెలుసుకోవాలనే ఆసక్తి కంటే శాస్త్రములో తప్పులు ఎన్నడం మనకు అలవాటు అవుతుంటుంది. దాన్ని ఏమంటారు? ఔచిత్యము, అనౌచిత్యము అని దానికో పేరు పెట్టడం. పాపం అవసరమాది? అక్కడ అలాంటి పదములు ఎందుకు ప్రయోగించారో చూడండి. అంటే ఒక చోట రామాయణంలో ఘట్ట ఉంది, రామలక్ష్మణులు ఇద్దరు కూడా యుద్ధంలో పడిపోయి ఉన్నారట. పడిపోయి ఉంటే అక్కడ ఒంటి నిండా బాణాలు ఉన్నాయి, తీయడానికి కూడా టైం లేదు. ఇద్దరు ఎలా ఉన్నా అంటే అక్కడ పడిపోయిండి శల్యకావివా అన్నాడు పాపం. అంటే ముళ్ళ పందులు పడిపోయినట్టు ఎలా ఉండదు, అలా అంటే ఒళ్ళంతా ముళ్ళు ఉన్నటువంటి అది ఎలా ఉండదు అలా ఉంది అన్నారు. ఏమిటయ్యా ఇక్కడ ఉపమానం బాగుండలేదు, ఉపమానం నీకు బాగుండలేదు, చూస్తే చూడగానే అక్కడ రామలక్ష్మణులు కనిపిస్తాడలే, ఒంటి నిండా ఆయుధాలే కనిపిస్తున్నాయి, అందుకని చెప్పు ఉండొస్తుంది. అంటే గమనించకుండా మనం మాట్లాడతాం. ఇక్కడ కూడా అదే చెప్తున్నాడు, సహస్ర శీర్షా పురుష. ఆ పరదేవత పరమాత్మ
1000 శీర్షములు కలిగినవాడు. సహస్రాక్ష సహస్రపాత్ 1000 కన్నులు కలిగినవాడు, 1000 పాదములు కలిగినవాడు. సభూమిన్ విశ్వతో వృత్వా ఆ మహానుభావుడు ఈ భూమినంతటిని ప్రపంచాన్నంతటిని కూడా వృత్వా వ్యాపించి ఉన్నవాడు. సభూమిన్ విశ్వతో వృత్వా అజ్జతిష్టదశాంగుళం 10 అంగుళముల పర్యంతమంతా కూడా వ్యాపించి ఉన్నాడు. ఏమండి, 1000 తలకాయలు అన్నారు కదా, 1000 తలకాయలు అయితే 2000 కళ్ళు ఉండాలి కదా, అలాగే 2000 కాళ్ళు ఉండాలి కదా. మరి 1000 తలకాయలు 1000 కళ్ళు అంటారు ఏమిటని మరీ బొత్తిగా ఇలా ఉంది. అంతేకాదు దశాంగుళం అన్నారు, 10 అంగుళాలు అన్నారు. ఆ పరిమితి ఇస్తే మాకు తెలుసును. దశాంగుళం అంటూ విశ్వమంతా వ్యాపించి ఉన్నాడంటారు, విశ్వతో వృత్వ అంటారు, సభూమిని అంటారు. ఇదేమిటండి, వాక్యం ఏమిటండి? ఒక ఆధునిక కవి అన్నాడు, ఈ సూక్తంగాని క్రితంగా సూక్తంలాగే భగవంతుడు ప్రత్యక్షమైతే గుండె అయిపోతుంది చూడడానికి అన్నాడు ఆధునికుడు. దానికి ఇంకొక ఆయన వేళాకోళం చేశాడు. ప్రబంధాలలో అమ్మాయిని వర్ణిస్తూ ఏదో పద్మపురేకుల వంటి కందులు, కళ్ళకి బదులు పద్మపురేకులు వేద్దాం, ఏదో సంపెంగ పువ్వు వంటి నాసిక, ఆ పువ్వు చూస్తే అలా భయంకరంగా ఉడుతున్నాడు పాపం. అల్లా కాదర్థం ఇక్కడ. అక్కడ ఆ పదములు ప్రయోగించి చెప్పడంలో ఆ విశేషాన్ని మనకు అందించడానికి మనకి తెలిసే భాషలో చెప్పడం కోసం ప్రయోగించిన పదములవి. ఇది సహస్రశీర్ష పురుష, సహస్రాక్ష సహస్రపాత్ భవతి సహ. ఇది పదక్రమం అన్నమాట. సహ భూమిన్ విశ్వతో వృత్వా దశాంగుళం అధ్యతిష్టత్. ఆయన విశేష విధేయ. పురుష అంటే భగవంతుడు, సహస్రశీర్ష సహస్రాక్ష సహస్రపాత్ 1000 శిరస్సులు కలిగినవాడు, 1000 పాదములు కలిగినవాడు, 1000 కన్నులు కలిగినవాడు. సహ భూమిం విశ్వతో వృత్వ ఈ భూమిని అంతటిని కూడా ఆవరించి ఉన్నాడు. కాదు, విశ్వతో వృత్వ భూమిని అణువణువుని కూడా వ్యాపించి ఉన్నాడు. విశ్వత అంటే పూర్తిగా హోల్సమ్ అంటామే మనం ఆంగ్లంలో, ఆ పదం అన్నమాట. విశ్వతో వృత్వ వ్యాపించి అజ్జతిష్టత్ దశాంగుళం 10 అంగుళముల మేర 10 అంగుళముల ప్రాంతంలో ఆయన వ్యాపించి ఉన్నాడు. ఇది అయ్యా, ఇవేం లెక్కలండి, ఇదేం పద్ధతి అండి, ఇదేం వ్యాపించడము చెప్పాం. వేదంలో, పురాణములలో, ఇతిహాసములలో ఈ పదములన్నీ కూడా మనకి తెలుసున్న సంస్కృత పదాలకి చాటినవి కాదక్కడ. ఆ పదముల విన్యాసానికి ప్రత్యేక కారణం ఉంటుంది, పదములకి అర్థం ఉంటుంది, పరమార్థం ఉంటుంది, దానికోసం వ్యాకరణం ఉంటుంది. ఆ వ్యాకరణం మనం తయారు చేసుకున్న వ్యాకరణం కాదక్కడ, వేద వ్యాకరణం ఉంటుంది. ఒక మహానుభావుడు శంకరాచార్యుల వారిని శ్లోకం చెప్పి తప్పు పట్టుకున్నాడు. రఘు కులాన్వయ రత్నదీపం అన్నారండి, కులమన్నా అన్వయమన్నా ఒకటే కదండి, మరి ఒకే పదం 2 సార్లు ఎందుకు ప్రయోగించాడండి ఆయన? తప్పు కదండి, వ్యాకరణం అలా అయిపోయింది ఏమిటి అన్నాడు మహానుభావుడు. ఇంకెలా మాట్లాడాలి అంటే దానికి అర్థం అది కాదు. రఘు కులం అంటే కులం అనే అర్థము, అన్వయం అంటే సముద్రము. అన్వయో మకరాలయ నిఘంటువు చూసుకోవాలి. రఘు కులమనే సముద్రానికి రత్నదీపం అంటే చంద్రుడు, రత్నదీపస్తు చంద్రమ. అందుకని ఈ మధ్య ఏం చేశారు కొంతమంది, రఘుకులాన్వయ రత్నదీపం అనేసి రఘువరాన్వయ రత్నదీపం అంటే ఆయన్నే సవరించేంత గొప్పవాళ్ళం మనం. ఇలా ఉండదు. అలాగే ఇక్కడ కూడా సహస్ర శబ్దము, శీర్ష శబ్దము, అక్ష శబ్దము, పాదము, దశాంగుళం అని చెప్పడంలో ప్రత్యేకమైన అర్థం ఉంటుంది. ఇది మొదటి సూక్తము. సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ సభూమిన్ విశ్వతో వృత్వ అధ్యతిష్టత్ దశాంగుళం. ఎప్పుడైనా కానీ వ్యాఖ్యానం చేసేటప్పుడు పెద్దలు కొన్ని మార్గాలు చెప్పారు. చాలామంది అడుగుతుంటారు, ఇంత చిన్న పదానికి గంట సేపు చెప్పాలండి, నిజంగా కవి కానీ రచయిత కానీ ఇంత ఆలోచిస్తారా? ఆలోచించి ఇలా పదం వాడితే మంచిది అనుకునేవాళ్ళు సామాన్యులు. కానీ వేద పురుషులు కానీ, మహర్షులు కానీ, మహర్షి తుల్యులైన వాళ్ళు కానీ ఆలోచించాల్సిన అవసరం లేదు. ఆ శాస్త్ర మర్యాదనంతటినీ కూడా ఆవహింపజేసుకుని, జీర్ణించుకుని, ఆప్యాయనం చేసుకుని, తాదాత్మ్యం చెందినప్పుడు ఆ భావం చిన్న మాటలోనే వస్తుంది. అది అర్థం చేసుకోవాలంటే ఆప్యాయనం ఎలాంటిదో తెలుసుకోవాలి, వారు పడ్డ తపన ఎలాంటిదో తెలుసుకోవాలి, వారి యొక్క అనుభవం ఎంతటిదో తెలుసుకోవాలి. అమ్మ వంట చేస్తుంటుంది,
చేస్తూ చేస్తూ ఉప్పు సీసా తీసి ఉప్పు ఇలా తీసి ఇలా వేసింది, మరి ఇలా వేసింది, మిరపకాయ ఇలా చూస్తే ఇంతేనా వంట అనుకోని మనం చేసామనుకోండి, ఆ రుచి వస్తుందా? రావటంలే. హోమ్ సైన్స్ చదివి ఇన్ని గ్రాములు, ఇంత అరకప్పు, పావు కప్పు, 2 టీ స్పూన్లు లెక్క చూసుకు మరీ వేస్తాం మనం. రుచి వస్తుందా? లేదు. అక్కడ అమ్మకి ఉన్నటువంటి ఆప్యాయనం, ఆర్తి, అలాంటి విజ్ఞానం అది అప్పుడు ఆవిడ చెప్తుంది, ఇది ఇంత వేస్తే ఇది అవుతుంది, ఇలా అవుతుంది, ఇది ఫలానా, ఇది చెప్తుంది. ఇక్కడ వ్యాఖ్యానం కూడా అలాంటిదే తప్ప వ్యాఖ్యానం అన్నది మన మనస్సుకి తోచింది మాత్రం చెప్పకూడదు. చాలామంది ఇలాంటి మాటలు అంటుంటారు. నా ఉద్దేశంలో నేను చెప్తున్నాను, అసలు ఏమిటంటే ఇది ఇంకోళ్ళు ఇలా అంటారు కానీ ఇది కాదు, నా ఉద్దేశం ఇది. ఎందుకు అలా మాట్లాడడము అవసరం లేదు. పెద్దలు వివరించారు. ఈ మాటకి అర్థం ఏమిటో, పురుష, పురుషుడు అంటే శ్రీమన్నారాయణుడు, సహస్రశీర్ష, సహస్రపాత్, సహస్రాక్ష. ఆ శ్రీమన్నారాయణుడు 1000 శిరస్సులు కలిగినవాడు. నారాయణుడు పరమాత్మ 1000 శిరస్సులు కలిగినవాడు, 1000 కన్నులు కలిగినవాడు, 1000 పాదములు కలిగినవాడు. సహస్రశీర్ష పురుష, సహస్రాక్ష, సహస్రపాత్ భవతి అయి ఉంటాడు. ఆయన అయినవాడు, ఆయనకి ఇలా పాదములు ఉన్నాయి, అక్షములు ఉన్నాయి అని చెప్పడం. భవతి అన్న పదం మనం జాగ్రత్తగా కలుపుకోవాలి. దీన్ని అధ్యాహారం అంటారు. సభోమిం